కిషన్ రెడ్డి గారు సడన్లీగా ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా ముగ్గురు ఇన్ఛార్జీలను మేనేజ్ చేసుకుంటున్నారు ఏదో అని నువ్వేదో ఇట్లా ఒక రాయి కొట్టేసినావు మా మీద. ఎందుకు ఒక బురద మా మీద ఇట్లా వేయాలని ఒక రాయి కొట్టినావు, మా ఇన్ఛార్జీల మీద నువ్వు రాంగ్ కామెంట్ చేసినావు అని నా అభిప్రాయం. లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు ఆగ మేఘాలలో అసలు ఏం కొంప మునిగిపోయిందని చెప్పి బండి సంజయ్ని స్టేట్ ప్రెసిడెంట్గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్కి ఎందుకు అయ్యిండు? ఆ రోజు బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా? కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుసలు చెప్తున్నాం, మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నా నేను. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు, అది కాంగ్రెస్కి బాగా లాభమవుతున్నది, కేసీఆర్కి నష్టమవుతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్య దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పరిచయం అయిపోయారు. ఇది పరిస్థితి. దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు. మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడారు, దీనికి జవాబు చెప్పు. అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి అప్పుడు మేము మా ఇన్ఛార్జీల గురించి మేము అప్పుడు ప్రశ్నించున్నాం, మేము జవాబు చెప్తాం. నీళ్ళే నీకు చక్కగా లేదు, నీ సంసారమే నీకు చక్కగా లేదు, నీ పార్టీది, నీ దగ్గర పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి. ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అన్నాడు కాదు, ఫస్ట్ మీ పార్టీ మీది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద, థాకరే గారి మీద, దీపా మున్షి గారి ముగ్గురు ఇన్ఛార్జీల మీద, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ నీ బురద కడుక్కో, టన్నుల బురదున్నది నీ దగ్గరనే, అది కడుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. ఇంకోటి ఏదన్నారు, అది మళ్ళీ చెప్తా నీకు. నువ్వేది అడిగినావు రాకేష్, ఏందది? ఏది అడగాలో కూడా తెలుస్తలేదు మీకు. ఏమన్నా ఎవరు మాట్లాడారు ఇది? ప్రభాకర్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినట్టుంది. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది. బెంచ్ కారు లెక్కన అది కూడా ఒకటి నిందన. అదేమన్నా ఏమన్నా 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు, ఆ బెంచ్ కారు పెద్ద పని అదేమన్నా? 10 లక్షలు కడితే నెలకు ₹1,00,000 కట్టుకోవచ్చు లోన్, 2 కోట్ల బండి కూడా ఇస్తున్నారు. అది కూడా నింద, అదే నింద. అది ఒక బెంచ్ కారు ఒక పెద్ద ఇదా ఈ రోజులలో? బెంచ్ కారు గిఫ్ట్ అనడము, విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది నవ్వులాటగానే ఉంది. ఇదైతే ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతే లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలోకి.
తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంతా. అందుకే నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.